ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। హరే కృష్ణ. ఓకే, ఇవాళ చౌరాష్టకం ఎవరు చదువుతారండి? హరే కృష్ణ ప్రభుజీ, నన్ను చదవమంటారా? ఓకే, ఫైన్. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. ప్రభుజీ అనుష మాతాజీ గారు చదువుతారు ప్రభుజీ ఈరోజు. ఓ, జాయిన్ అయ్యారా? ఆ, ఓకే ఓకే ఓకే, వన్, వెరీ నైస్. ఓకే ఓకే, లెట్ అనుష మాతాజీ క్యాన్ రిసీవ్ టుడే. షీ జాయిన్డ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. Yeah, విల్ షేర్ ద స్క్రీన్. okay. Without getting ఓకే. started. Thank you so much for giving this opportunity. Navanita Charam Gopangananam Chadukula Charam Aneka Janmachita Papa Charam Chaurakraganyam Purusham Namami. श्रीराधिकायाय हृदयस्य चौरं नवम्बुदश्यामलकान्तिचौरं पादाश्रितानं च समस्तचौरं चौराग्रगण्यं पुरुषं नमामि। अकिञ्चनीकृत्य पादाश्रितं या करोति भिक्षुं पतिगेहहीनम् केनाप्यकोभिर्नचौरयित्रे दृष्टाश्रितो वा न जगत्त्रयेऽपि यदीयनामपि हरत्यशेषम् गिरिप्रसरन्नपि पापराशि आश्चर्यरूपो न चौरयित्रे दृष्टाश्रितो वा न मायाति धनं च मानं च ततेन्द्रियाणि प्राणं च त्वा मम सर्व एवम् पालायशे पुत्रधृतोऽत्यचौर त्वं भक्तिदां नासि मया निरुद्ध
क्षीणत्सि घोरं यमपाशबन्धं भीनत्सि भीमं भवपाशबन्धं क्षीणत्सि सर्वस्य समस्तबन्धं नैवात्मनो भक्तकृतं प्रबन्धम् मन्मानसे तामसराशिघोरे काराग्रहे दुःखमये निबद्धा प्लवस्व हे चौरहरे चिराय स्वचौर्यदोषोचितम् एव दण्डम् काराग्रहे वश सदः हृदयमतिये मद्भक्तिपाशदृढ बन्धननिश्चलसान् त्वं कृष्ण हे प्रलयकोटिशतान्तरे अपि सर्वस्य चौरहृदयान्नाहि मोचयामि व्रजे प्रसीदं नवनीतचौरं गोपाङ्गनानं च दुःखूलचौरम् अनेकजन्मर्जितपापचौरम् चौराग्रगण्यं पुरुषं पुरुषं नाम. Thank you. हरे कृष्णा Krishna हरे Hare Krishna 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 Hare कृष्ण Hare. हरे 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 राम हरे राम 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 हरे हरे Thank you so much. very much for joining and participating. సో అదృష్టవశాత్తు ఇవాళ మనకు చివరి రోజు అధిక మాసంలో మనం చదువుకోవాల్సింది కూడా చివరి శ్లోకం. అనువాదం చివరి శ్లోకమే అనుకుంటున్నాను. ఎవరైనా కన్ఫర్మ్ చేస్తారా? ఓకే, ఫైన్. ఎవరైనా చదువుతారు? ప్రభుజీ ఎస్, ఎవరైనా చదువుతాను చదువు. ఎస్ మాతే చదవండి. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓ కృష్ణ, నా సర్వస్వాన్ని దొంగలించేవాడా, నా భక్తి అనే పాశం ఇప్పటికీ బిగువుగా ఉండటంతో నీవు నా హృదయం అనే చెరసాలలో నివసిస్తూనే ఉంటావు. ఎందుకంటే నేను నిన్ను కోటాను కోట్ల యుగాల వరకు విడిచిపెట్టను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. చాలామంది కృష్ణ భక్తి చేసిన కొంతకాలానికే మాకు చాలా ఎలా ఉంది, భక్తి చేయలేకపోతున్నామని విడిచిపెట్టేస్తారు. కానీ ఇక్కడ విలోమంగల్ ఠాకూర్లు ఏమన్నారు? తాను కళ్ళు పెకలించి వేసుకొని హరినామని జపిస్తూ ఎంత స్థితిలో ఉన్నప్పటికీ కూడా చివరికి హరినామాన్ని జపిస్తూ 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 కృష్ణ దర్శనం పొందిన తర్వాత ఏమంటున్నారు? కోటాను కోట్ల యుగాల వరకు నేను విడిచిపెట్టను అంటున్నారు. అంటే ఎప్పటికీ విడిచిపెట్టనని అర్థం. సో భౌతికమైనటువంటి స్థితిలో భక్తిని చేస్తూ ఉన్నప్పుడు కొంచెం మనకు అటు ఇటుగా ఉండొచ్చేమో, కానీ అప్పటికి కూడా మన యొక్క పాతకర్మలు వెళ్ళిపోతూ ఉంటాయి. అన్నారు కదా, ఎదీయ నామాపి హరత్య శేషం అని. కానీ ఆ స్థితిని దాటిన తర్వాత ఆధ్యాత్మిక స్థితిలోకి మనం కొంచెం ఆ స్పిరిచువల్ టచ్ జరిగినప్పటి నుంచి బ్లిస్ఫుల్గా మారుద్ది. దానిని నిష్ఠా స్టేజ్ అంటారు టెక్నికల్గా, శాస్త్రీయంగా చూస్తే. అంటే మనం శ్రద్ధ సాధుసంగ భజన క్రియ అనర్ధ నివృత్తి ఈ స్టేజ్లో దాటుతున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. నిష్టకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కొంచెం పీస్ స్టార్ట్ అవుద్ది, ప్రశాంతత. ఆ తర్వాత రుచి, టేస్ట్, ఆసక్తి, భావ, ప్రేమ, అక్కడి నుంచి ఎవరి బ్లిస్ స్టార్ట్ అవుద్ది అనమాట. అంతవరకు కొంచెం స్ట్రగుల్ అవ్వాలి, భక్తుల అసోసియేషన్ తీసుకుంటూ ఇలాంటి క్లాసులు అటెండ్ అవుతూ. ఆ తర్వాత కూడా బట్ అది న్యాచురల్గా మారుతుంది. ఇప్పుడు ఇది స్కెడ్యూల్గా ఉంటుంది ఇప్పుడు. ఓకే, అధిక మాసం ప్రేయర్స్ మనం రిసైట్ చేసుకుందాం అందరం కలిసి. వందే నవఘనశ్యామం ద్విభుజం మురళీధరం పీతాంబరధరం దేవం సరాధం పురుషోత్తమం గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికాప్రియం వందే నవఘనశ్యామం ద్విభుజం మురళీధరం పీతాంబరధరం దేవం సరాధం
పురుషోత్తమం గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికాప్రియం వందే నవఘనశ్యామం ద్విభుజం మురళీధరం పీతాంబరధరం దేవం సరాధం పురుషోత్తమం గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికాప్రియం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. ఓకే, మీరేం చెప్పాలంటే అధిక మాసంలో కనీసం ఒక్కసారి నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయాలండి. నదీ స్నానం చెప్పారు, నదిలోని సముద్రంలో కలుస్తాయి కాబట్టి సముద్ర స్నానం అయినా. సో అలా చేయడం పాసిబుల్ కానప్పుడు అట్లీస్ట్ స్నానం చేస్తున్నప్పుడు హరే కృష్ణ మంత్రమే జపించుకోవడం మనకు ఈజీగానే ఉంటుంది. సో ఇవాళ చివరి డే, వీలైతే ఎక్కడికన్నా విష్ణు టెంపుల్స్కి వెళ్ళి దర్శనం తీసుకోండి. అధిక మాసానికి బాగా ప్రే చేయండి. అధిక మాసం వ్రతంలో చాలా అపరాధాలు తెలియచేసినా తెలియకుండా చేసినా వాటిని మన్నించే విధంగా భగవంతుడి యొక్క ఆశీస్సులు మనం తీసుకుందాం, భగవంతుడికి ప్రే చేస్తూ. ఓకే, సరే. అదృష్టం ఏంటంటే మనము ఈ అధిక మాసంలో ఎసెన్స్ ఆఫ్ ది భగవద్గీతలో భక్తి యోగంలో ఉన్నాం. మధ్యలో 6 చాప్టర్లు, 7వ చాప్టర్ నుంచి 12వ చాప్టర్ వరకు మధ్య, అందులో కూడా ఎసెన్స్ 9వ చాప్టర్లో ఉన్నాం మనం అధిక మాసంలో. సో ఎవరైనా చెప్తారా మన భగవద్గీతలో ఎన్నో శ్లోకం ఏం చదువుకోవాలనేది? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 9th chapter 29th శ్లోక్. ఓకే, 9th చాప్టర్ 29th. ఓకే, అందరూ ఏకీభవిస్తున్నారా మాతాజీ చెప్పిన దానికి? Yes, Prabhu. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఇది చాలా చాలా మంచి శ్లోకం మనం ఇవాళ చదువుకోబోయేది. భగవంతుడికి పార్షియాలిటీ లేదు, భగవంతుడు అందరిని సమానంగా చూస్తాడు అనేటువంటి శ్లోకం మనం ఇవాళ చదువుకోబోతున్నాం. చాలా మంచి శ్లోకం. ఓకే, 9.29. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియా ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియా ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియా ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. మీరు ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ Hare ప్రభుజీ. Krishna. హరే కృష్ణ. హరే కృష్ణ. సమోహం సర్వభూతేషు నిర్దిశ్యోస్తి నా ఏ భక్తాస్తి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. పంచాంతన. ప్రణామ్ మాతాజీ. సమోహం సర్వభూతేషు న మే దేశోస్తి న ప్రియా ఏ భజంతి తు మం భక్త్యా మయి తే తేషు చాప్యహం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. హరే కృష్ణ. ప్రణామ్. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యస్తి న ప్రియః యో భజంతి
మాం భక్త్యా మయి తే తేషు చాప్యాహం. హరే హరే కృష్ణ. ఓకే, అనువాదం. నేనెవరిని ద్వేషింపను, ఎవరి ఎడను పక్షపాతము కలిగి ఉండను. నేనందరి ఎడను సమానుడను. కానీ భక్తితో సేవ చేయువాడు నాకు మిత్రుడై నా యందుండును, మరి నేను అతనికి మిత్రుడై ఉండును. ఉమ్. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అనువాదంలో ఏం పదం అంటే కాని అన్న పదం. ఏముంది ప్రభుజీ ఈ పదంలో? కాని అన్న పదం అని మీరు అనుకోవచ్చు. భగవంతుడు కానీ అని చెప్పాడు. నేను ఎవరిని ద్వేషించను, పక్షపాతంతో ఉండను కానీ. ఉమ్. నిజమే, కరెక్టే. భగవంతుడు ఎవరికి పక్షపాతి కాదండి. ఎందుకంటే నిజంగా పక్షపాతం చూపించే వాళ్ళే అయితే ఆ, భగవంతుడు వీరు నేను చెప్పిన మాట వినట్లేదు కదా అని ఎక్కువగా శిక్షించడం, లేదా అసలు వీళ్ళకి లక్ష్యమే అర్థం కావట్లేదు, వీళ్ళు అర్థం చేసుకుని ఫోర్స్ చేసి వాళ్ళని గోలోకాన్ని తీసుకెళ్లడం, వాళ్ళకి ఇష్టం లేకున్నా కానీ ఇలాంటివి చేస్తారు. కానీ ఎవ్వరం గోలోకంకి వెళ్ళట్లేకుండా ఇక్కడే ఉంటున్నామంటే కారణం భగవంతుడు పక్షపాతం కాదని అర్థం. అంతే కదా. ఒక పక్క శాస్త్రంలో భగవంతుడు క్లియర్గా చెప్పాడు, ఇది దుఃఖాలయం అశాశ్వతం అని. అది అది కృష్ణ ప్రభుజీ, ఈ వాయిస్ చాలా స్లోగా వస్తుంది. ఓకే ఓకే, సారీ సారీ. ఇప్పుడు ఓకేనా అందరికీ? ఓకే. ఓకే ఓకే ఓకే. సో ఒక పక్క భగవంతుడు ఇక్కడ భౌతిక ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు, ఒక పక్క అక్కడ ఆధ్యాత్మిక లోకాలు ఉన్నాయి. మన శాస్త్రంలో చెప్పారు. భగవంతుడి క్రిస్టల్ క్లియర్గా తెలిసినప్పటికీ కూడా మనం ఇక్కడే ఉంటాము అంటే మనందరం ఇక్కడ ఉంటారంటే ఇలా కాదు ఉండాల్సిందే రండి అని చెప్పి మనందరూ అక్కడ తీసుకెళ్ళొచ్చు భగవంతుడు. సో ఇది కూడా ఒక ఉదాహరణ, భగవంతుడు పక్షపాతం లేదు అని. పోనీ భక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఆ భక్తులు వాళ్ళందరికీ భగవంతుడికి ఎక్కువ పూజ చేస్తుంటారు, వాళ్ళందరికీ ఎక్కువ బెనిఫిట్లు ఇస్తుంటారు అంటే ఇందాక మన శ్లోకాన్ని చదువుకున్నాం అనమాట. ఏంటంటే అది కేనాప్యాహో భీషణ చౌరయీద్రి తృష్టాశ్రుతో వాన జగత్రయేపి. జగత్రయం 3 లోకాలలో అలాంటి దొంగను ఎవరు చూడలేదంట. అతని భక్తి చేసేవాళ్ళు భిక్షగాలుగా మారుస్తారని. సో భిక్షగాలు మారుస్తారు, అయితే వద్దు వద్దు వద్దు, అయితే మేము భక్తి చేయం. మరి ఒక పక్క భక్తులు చూసినట్లయితే వాళ్ళు ఎంతో సింపుల్గా భౌతిక జీవితానికి దూరంగా వాటిని ఏమీ లేకుండా అలా ఉంటున్నారు. మరి భగవంతుడు ఎక్కడ పక్షపాతం అండి? భక్తులకి భగవంతుడే కావాలి అని ఉన్నప్పటికీ కూడా భగవంతుడు చాలాసార్లు ఎంతో రిగరస్గా భక్తులు టెస్ట్ పెట్టిన తర్వాతే కానీ అవన్నీ ఇవ్వడు. ఏవి తనకు కావలసినటువంటి ప్రొప్రైటర్ కంట్రోలర్షిప్. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడైనా ఎవరికైనా ఒక కంట్రోలింగ్ షిప్ ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఈ ముల్లోకాలలో ఉన్నటువంటి ఎవరి దగ్గరికి వెళ్ళి భక్తుడు తన ఆధిపత్యం చూపించినా కానీ వాళ్ళందరినీ కూడా భక్తులుగా మార్చేటువంటి కెపాసిటీ తనకు ఉంటుంది. వాళ్ళందరినీ మంచి మార్గం నడిపించే కెపాసిటీ తనకు ఉంటుంది. అలాంటి సమయంలో మాత్రం భగవంతుడు భక్తులకి ఇస్తాడు కంట్రోలర్షిప్. అలా లేదంటే అయ్యో వీటికి నేను ఒక 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 వెపన్ ఇచ్చేశాను, దీన్ని వాడంతా వాడు గాయం చేసుకుంటాడు అని చెప్పి భగవంతుడు ఇవ్వడు. మరి భగవంతుడు పక్షపాతి ఎలా అవుతాడు? కాడు. మనం ఇంతకుముందు శ్లోకాలు చదువుకున్నాం. ఏ యతామాం ప్రపద్యంతే, ఏ యతామాం ప్రపద్యంతే. ఎవరు ఏ విధంగా రెసిప్రొకేట్ అవుతారో వాళ్ళకి ఆ విధంగానే భగవంతుడు ప్రతిస్పందిస్తాడు. అంటే ఎవరు ఏ విధంగా కోరుకుంటారో భగవంతుడు ఆ విధంగానే ప్రతిస్పందిస్తాడు. అందుకే ఇక్కడ ఎవరు ద్వేషులు లేరు. సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియా. నాకు ఇక్కడ ఎవరు ద్వేషం కలిగించిన వారు లేరు, మిత్రులు లేరు. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కానీ అన్న పదం యూజ్ చేశారని. కానీ భగవంతుడు ఏ భజంతితో మాం భక్త్యా మైతే తేషు చాప్యహం అన్నారు. నేను వాళ్ళలో ఉంటాను, వాళ్ళు ఇప్పుడు నా గురించే ఉంటారు. ఎవరైతే నాకు నిరంతరం భజన చేస్తూ ఉంటారు. మరియు భగవంతుడు ఎందుకు భక్తులకి ఎంత ఫేవర్ ఇస్తున్నారు? ఒక మాట ఎక్కువ ఎందుకు చెప్తున్నారు? భక్తులు కొంచెం నేను దగ్గరగా ఉంటాను అని. ఎవరైనా ఆన్సర్ చేస్తారా? అందరినీ సమానంగా చూస్తా అన్నారు, కానీ భక్తులకు ఒక పాయింట్ ఎక్కువ అన్నట్టు మాట్లాడారు ఇక్కడ. ఎందుకని అలాగా?
ఎందుకంటే భక్తులు కాబట్టి ప్రభుజీ. ఎందుకంటే భక్తులు కాబట్టి. ఓకే. భక్తులు ఆయన ఓకే. ఆయన నిత్యం ఆయన సేవలోనే ఆయన ఆలోచనలతోనే ఉంటారు కాబట్టి ప్రభుజీ. ఓకే. ఎప్పుడు భగవంతుడి యొక్క సేవల్లోనే ఉంటారు కాబట్టి. ఓకే. ఇంకా నాకెవరైనా ఏమైనా ఆన్సర్ చెప్తారా? అదే ప్రభుజీ, నిరంతరం నన్ను జపించే వాళ్ళని నేను వాళ్ళని, నా నామం జపించే వాళ్ళని నేను వాళ్ళ నామం గుర్తు పెట్టుకుంటానంటాడు కదా ప్రభుజీ. ఓకే. దగ్గరగా వెళ్తాం కదా కృష్ణుడికి, ఓకే. అది కూడా కాదా ప్రభుజీ? ఓకే. ఫైన్. ఫైన్. ఆల్ ఆర్ ఫైన్. ఇంకెవరైనా చెప్తారా? భక్తులు కొంచెం నేను దగ్గరగా ఉంటాను అంటున్నారు. ఏ భజంతితో మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. వాళ్ళు నాలో ఉంటారు, నేను వాళ్ళలో ఉంటాను ఎప్పటికీ. అందరికేమో ఫస్ట్ శ్లోకంలో సమూహం సర్వభూతేషు అందరికి సమానంగా చూస్తాను అని చెప్పాడు. ఇక్కడేమో చూడు కొంచెం భక్తులు దగ్గరగా ఉంటానని. కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటది కదా ప్రభుజీ. మన మీద ప్రేమ చూపించాలి, మనం కూడా ప్రేమ అని అనుకుంటున్నా. నాకు కరెక్ట్, తెలిసి కరెక్ట్, అయితే. కరెక్ట్, కరెక్ట్. ఇదే ఆన్సర్, ఎగ్జాక్ట్ ఆన్సర్. కరెక్ట్. ఎస్, యు ఆర్ రైట్ మాతాజీ. మనకు చూడండి, ఇంట్లో అయినా కానీ ముగ్గురు పిల్లలు, నలుగురు పిల్లలు, ఒక తల్లిదండ్రులకు ఉంటే జనరల్గా అందరినీ సమానంగానే చూస్తారు. అవునా కదా? అందరినీ సమానంగానే చూస్తారు. తల్లిదండ్రులు ఎవరు ఒకరు ఎక్కువ తక్కువ ఏం చేయరు. కానీ ఎవరో ఒకరి మీద కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది. అది ఈ భౌతిక ప్రపంచంలో ఎవ్వరు పసిగట్టలేరు. అది ఎవరు పసిగడతారంటే ఆ మిగిలిన పిల్లలు మాత్రం పసిగడతారు. అవునా కదా? ఎందుకంటే వాళ్ళ క్లియర్ అర్థమైపోద్ది. మాకెందులో చూస్తున్నారు, తనకేందో ఒకటి ఎక్కువగా ఉందన్నట్టుగా. మన బయట నుంచి చూసే వాళ్ళందరూ సమానంగా చూస్తున్నట్లు అనిపించుద్ది. ఎస్ ప్రభుజీ. సో అదే విధంగా భగవంతుడిలో కూడా ఆ ప్రేమ, ఆయన కూడా ఒక పర్సన్ అండి. ఎవ్వరికి ఇప్పుడు ప్రతిజ్ఞాతవ గోవింద నమే భక్త ప్రణశ్యతి ఇతి సంశ్రుత్య ప్రాణాన్ సంధారయామ్యహం. ద్రౌపది ప్రతిజ్ఞా తవ గోవింద, గోవింద నీ భక్తులు నీ గురించి ఒకటి ప్రామిస్ చేశారా ఏంటి? నమే భక్త ప్రణశ్యతి, నీ భక్తులు నువ్వు ఎప్పటికీ నాశనం చేయవని నీ డివోటీస్ ప్రామిస్ చేశారు. ఇతి సంశ్రుత్య దీన్ని స్మరిస్తూ స్మరిస్తూ ప్రాణాన్ని సంధారయామ్యహం, నా ప్రాణాన్ని సమర్పించుకుంటాను అని ద్రౌపది ఆ మాట అన్నప్పుడు భగవంతుడు అన్ని నియమాలను పక్కన పెట్టి అందరి ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ద్రౌపదిని కాపాడలేరా? అసలు ద్రౌపదిని కాపాడడం ఏంటి? పాండవులందరిని వాళ్ళ జీవితాంతం భగవంతుడు విన్నంటున్నాడు. కొంచెం ఒక అడుగు ముందుకే ఉంటాడు భగవంతుడు ఇప్పుడు భక్తులకి. నిజానికి అది స్వార్థం కాదండి, అది స్వార్థం కాదు, అది భగవంతుడిచ్చినటువంటి ఒక వరం, భగవంతుడిచ్చినటువంటి ఒక స్వీట్ గిఫ్ట్. అది భక్తులకి భగవంతుని నుంచి వస్తున్న ఒక స్వీట్ గిఫ్ట్ అది. ఆ విధంగా భగవంతుడితో కనెక్షన్ ఏర్పరచుకున్న ఎవరినైనా కానీ భగవంతుడి స్వీట్ గిఫ్ట్ ఇస్తాడు. ఎందుకంటే వేణ ఉంటాడు, వేణ తను చాలా చాలా అట్రాసిటీస్ అనమాట. అతను చాలా చాలా భగవంతుడిని బ్లాస్ఫేమ్ చేయడం, కృష్ణుడిని డైరెక్ట్గా నోటి దూషిస్తూ ఉండడం. సో బ్రాహ్మణులందరూ వచ్చి తనని నీకెప్పుడు నరకాల్లో ఉండుగా కానీ దీవిచ్చేస్తారు, బ్రాహ్మణులందరూ శపించేస్తారు. ఎందుకంటే భగవద్ దూషణ జరిగింది కాబట్టి. కానీ అదే దూషణ శిశుపాలుడు పుట్టుక నుంచి చచ్చిపోయేంత వరకు చేస్తాడు కృష్ణుడిని. ఎంత దూషణ అంటే అంత దూషణ. కానీ అతనికి ఏమి ఇచ్చారు? ఆధ్యాత్మికతను అందించేశాడు. ఎవరు? కృష్ణ భగవానుడు. తనలో మర్జింగ్ అయ్యే విధంగా ఇంపర్సనల్ బ్రహ్మనిచ్చాడు. అంటే లోకాలు ఇవ్వలేదు, భగవంతుడితో పర్సనల్ రిసిప్రికేషన్గా మర్జ్ అయ్యే విధంగా, బ్రహ్మంలో కలిసిపోయే విధంగా ఆ విధంగా వర్ణించాడు. అందరూ చూస్తుండగానే శిశుపాలుడి యొక్క ఆత్మ భగవంతుడి యొక్క దేహంలో లీనమైపోయే విధంగా. అది భక్తులకి అది నరకం. ఎందుకంటే కనీసం భౌతిక దేహం ఉంటే పత్రం పుష్పం ఫలంతో ఏదో ఒకటి ఆఫరింగ్ అని ఇస్తాను, లేదా వైకుంఠంలోనే డైరెక్ట్ భగవంతుడు సేవ చేస్తాను. అదేది కాకుండా మధ్యలో లీనమైపోవడం ఏంటండి అని భక్తులు దాన్ని హెల్లిష్ అంటారు, నరకంగా చూస్తారనమాట. ఏ సేవ భగవంతుడు చేయకుండా ఉండే వరకు సైలెంట్గా ఉంటే. కానీ దానివల్ల ఉపయోగం ఏంటంటే అట్లీస్ట్ ఆ భౌతిక క్లేశాల నుంచి దూరంగా వెళ్ళిపోతారు. సో అలాంటి విముక్తినిచ్చాడు శిశుపాలుడికి. ఇది యుధిష్ఠిర మహారాజుకి చాలా చాలా స్క్రాచింగ్ హెడ్ లాగా మారిపోయింది. అరే ఎలా జరిగింది, ఇది ఎలా సాధ్యం? నిరంతరం ద్వేషిస్తూ ఉన్నాడు. ఒక పక్క వీణకి నరకలోకాల శిక్షలు ఇచ్చారు, ఒక పక్క శిశుపాలుడికి సాయుధ్య ముక్తి ఇచ్చాడు. అప్పుడు నారదముని అంటారు, నారదముని ఏం చెప్తారంటే, చూడు ఈ శిశుపాలుడు ఎవరైతే ఉన్నారో తాను పుట్టినప్పటి నుంచి కృష్ణనామ స్మరణ చేస్తూనే ఉన్నాడు.
కృష్ణుని ఏ విధంగా చంపాలి, కృష్ణుని ఏ విధంగా నేను అసహించుకోవాలి, నిద్రపోతున్నా, స్నానం చేస్తున్నా, తింటున్నా, బయట వెళ్తున్నా, ఎవరితో మాట్లాడుతున్న బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది కృష్ణని ఏ విధంగా, కృష్ణని ఏ విధంగా, కృష్ణని ఏ విధంగా మార్చాలి, కృష్ణ అంటే కృష్ణ 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 జరుగుతూ ఉంది. ఒక భక్తుడు, నారదముని స్వయంగా భాగవతంలో అంటారు, ఒక శుద్ధ భక్తుడైన ఆ విధంగా తలుచుకుంటాడో తలుచుకోవడం, కానీ శిశుపాలుడు మాత్రం ఆ తలుచుకున్నాడయ్యా అని అందుకే ఇచ్చారు. అప్పుడు వెంటనే మన ఆచార్యులు, అమ్మో దీన్ని ఎవరైనా చదివితే తప్పుగా అర్థం చేసుకుంటారు, ఇంకా భక్తి బదులు కృష్ణుడిని మనం ద్వేషించుకుందాం. ఇప్పుడు మీ అందరికి క్వశ్చన్, ఇప్పుడు మీరు చెప్పండి, మరి కృష్ణుడిని ద్వేషించుకుంటూ ఉన్నా కానీ మనకు ఆధ్యాత్మిక లోకాలు వస్తున్నాయి కదా, ద్వేషిస్తున్నా కానీ భక్తి ఎందుకు చేయాలి అని అనుకుంటున్నారు ఎవరైనా? ఎందుకంటే శిశుపాలుడు ఎగ్జాంపుల్ ఉంది. కృష్ణుడు ఏ తమం ప్రపద్యంతే, ఎవరే విధంగా రిసిప్రికేట్ వాళ్ళకి ఆ విధంగా ఏదో ఒక విధంగా భగవన్నామ స్మరణ అనేది జరుగుతుంది మనకు. ఎస్ ప్రభుజీ. మరి కానీ అదొక డౌట్ ప్రభుజీ. ఉమ్, అడగమంటారు, లాస్ట్ అడగమంటారు? అడగండి, నో ప్రాబ్లం. క్వశ్చన్ అడిగాను నేను, ఎందుకు మనం కూడా శత్రుత్వంతో భగవన్నామని చెప్పి భగవన్ని నామని జపించవచ్చు కదా. భగవంతుడు శత్రుత్వం పెట్టుకున్నా మనకు మంచి లాభం ఉంది కదా, భక్తి చేయకుండా ఉంటే. మరి రెంటిలో మనం ఎలా ఉండొచ్చు? మనం కూడా భగవన్నామం మనం శత్రుత్వంగానైనా మిత్రత్వంగానే ఎలా చెప్పించినా మనకు బెనిఫిట్ ఉంటుంది. కానీ ప్రభుజీ, ఉమ్, కానీ శిశుపాలుడికి ఎందుకు కృష్ణుడు అంటే అంత ద్వేషం? ఇప్పుడు కంసుడి కంటే తనకి ప్రాణహాని ఉంది కాబట్టి కృష్ణుడి మీద కోపం చంపాలని. కానీ శిశుపాలుడికి ఎందుకు అంత ద్వేషం? తాను కజిన్ బ్రదర్సే కదా ప్రభుజీ, ఓకే వాళ్ళు ఓకే మేనత్త కొడుకే కదా. ఎస్ ఆ, ఎస్ ఎందుకు యాక్చువల్లీ అంత ద్వేషం ఒక్క అసలు? శిశుపాలుడే కాదు, అక్కడ ఉన్నటువంటి దంతవక్ర, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కంసుడి పార్టీ అర్థమైందా? అందరు కూడా ఆ పార్టీయే. సో వాళ్ళందరూ కూడా కానీ వాళ్ళందరూ ఎక్కువగా వీళ్ళున్నారు, శిశుపాలుడు, దంతవక్ర. ఓకే, ఓకే, కంసుడి పార్టీలో ఉండటం వలన ఎస్ కృష్ణుడికి ఆపోజిట్ అనమాట. ఎస్. ఓకే ప్రభు. కానీ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఎవరైతే కృష్ణనామం జపిస్తున్నారో వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది, కానీ శిశుపాలుడు ఎనిమిదితో కూడా జపిస్తూ ఉన్నాడు, చాలా శత్రుత్వంతో కూడా. మరి మనం శత్రుత్వంతో కూడా జపించవచ్చా? మనం ఏ పాత్ర లేదు చూసుకోవాలి? ప్రభుజీ, శత్రుత్వంతో జపించొద్దు. కాకపోతే శత్రు కూడా భక్తి భగవన్ నామం జపించడం అనేది వాళ్ళకి బెనిఫిట్ నా ఉద్దేశంలో. ఓకే, ఇంకెవరైనా ఆన్సర్ చేస్తారా? శత్రుత్వంతో మనం శిశుపాలులాగా స్మరిస్తూ ఉండొచ్చా? భక్తి చేయడం కష్టంగా ఉంది ప్రభుజీ, ఇది హరే ఈజీగా కృష్ణ ఉంటుంది బాబు, కదా. కష్టం. ఉమ్, హరే కృష్ణ బాబు, హరే కృష్ణ. చేయకూడదు, కాకపోతే చేయకూడదా? వాళ్ళకి చేయకూడదు బాబు. ఓకే, చేయకూడదు అన్నారు ప్రభుజీ. ఇంకెవరైనా చెప్తారా, చేయొచ్చా చేయకూడదా? భగవన్నామని చెప్పిస్తున్నారు కదా. చాలా హేటెడ్ చేస్తున్నారు బాబు, అదేం మంచి ఉద్దేశంతో చేయట్లేదు కదా. ఈ హెట్రిడ్తో చేసినా ఎలా చేసినా కానీ భగవన్ నామానికి టచ్ అవుతున్నాం కదా మనం. మీరే చెప్పండి ప్రభుజీ, ఎవరు చెప్పట్లేదు. ఓకే ఓకే. సో నేను వెయిట్ చేస్తున్నాను, ఇంక ఎవరైనా ఆన్సర్స్ వస్తేమో అని. అంటే ఆలోచించుకుంటున్నారు కదా అందరూ, వాళ్ళ ఆలోచనలకు సమయం ఇస్తున్నాను. వెంటనే ఆ చర్నింగ్ చాలా ఇంపార్టెంట్, ఆ ఆలోచన చర్నింగ్ అనేది ఆన్సర్ కన్నా కూడా. ఆన్సర్ ఏంటంటే, మనకు గోస్వాములు అనుకూలేన శీలనం, అనుకూలంగా ఉండే భక్తి చెయ్యాలి. అంటే ఫేవరబుల్ డివోషనల్ సర్వీస్ అంటారు. అంటే భగవంతుడికి ఆనందం కలిగించేటిది, ప్రీతి కలిగించేటిది, భగవంతుడికి సంతృప్తి పరిచే విధంగా మన భక్తి ఉండాలి, భగవంతుడికి ద్వేషం కలిగించేలా కాదు. ఒకవేళ అలా ఎవరైనా ట్రై చేద్దామన్నా అది ఇంపాసిబుల్. ఎందుకంటే భగవన్నామాన్ని జపించిన మరుక్షణం వాళ్ళలో ఉన్నటువంటి ఆ కల్మశాలని కొట్టుకొని పోతాయి, ఇంకా ద్వేషం పుట్టదు వాళ్ళకి.
భగవన్నామాన్ని జపించిన తర్వాత ద్వేషం పుట్టడం అనేది ఇంపాసిబుల్, అసాధ్యం. మరి నేను ఈ మాట అనగానే మీకు వెంటనే ఒక డౌట్ ఎరేజ్ అవ్వాలి. మరి శిశుపాలుడికి చిట్ట చివరి వరకు భగవన్నామని జపిస్తున్నా కానీ ఇలా ద్వేషం ఉంది కదా అని సందేహం వచ్చిందా? లేదు మాకు రాలేదు ప్రభుజీ, డౌట్ మీరే అడుగుతున్నారంటున్నారా? ఉంది ప్రభు. ఓకే, అది అదే కూడా అతనే కాదు, చాలా మంది ద్వేషిస్తూ ఉంటారు, చివరి వరకు ద్వేషిస్తూనే ఉంటారు. ఎస్. భగవంతుడిని చివరి వరకు ద్వేషించడం అనేది అసలు ఇంపాసిబుల్. ఎందుకంటే భగవన్ నామాన్ని ఎవరైనా మనసులో స్మరించుకున్నా కానీ వాళ్ళ లోపల ఉన్నటువంటి అనర్థాలన్నీ కొట్టుకొని పోతాయి. కలికల్మష నాశనం అంత పవర్ఫుల్. నామానామి అభిన్నత్వ పూర్వస్మాత్ పరమేవ అంతఃకరణ. అంటే భగవంతుడి కన్నా భగవంతుడి యొక్క నామం ఎక్కువ పొటెన్సీ ఉంది, కరుణాశక్తి ఉంది. ఇది మనకు ఆచార్యులు రాస్తారు. అంత కరుణాశక్తి ఉన్నటువంటి భగవన్ నామాన్ని ఎవరైనా కానీ తీసుకుంటే వాళ్ళలో ఉన్నటువంటి కల్మషాలు అనేవి పూర్తిగా వెళ్ళిపోతాయి, పూర్తిగా కొట్టుకుపోతాయి కల్మషాలన్నీ కూడా. కానీ శిశుపాలుడికి అలా జరగలేదు అంటే అది భగవంతుడి యొక్క వరం. వాళ్ళు జయా విజయ వాళ్ళు మనం చెప్పుకున్న తర్వాత భాగవతంలో వస్తుంది, బ్రాహ్మణుల యొక్క ఖర్చు ద్వారా కింద పడిపోతారు. ఒక జన్మలో శిశుపాలుడు దంతవక్రలాగా, ఒక జన్మలో రావణ కుంభకర్ణలాగా, ఈ విధంగా వాళ్ళు ఒక జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులాగా వస్తారు. అలా వస్తూ వాళ్ళు ఏమంటారంటే, మేము ఎనిమిటీగా ఉన్నా కానీ, శత్రుత్వంతో ఉన్నా కానీ ఎప్పటికీ నిన్ను స్మరిస్తూ ఉండాలి అనేవారు అడుగుతారు. ఆ విధంగా ఉండడం వల్ల ఒక స్పెషల్ కేసు అన్నమాట. ఆ స్పెషల్ కేసులో మన ఆచార్యులు ఏం ప్రూవ్ చేస్తారంటే, ఓకే వాళ్ళు నిరంతరం భగవన్నామాన్ని స్మరిస్తున్నారు కాబట్టి మన ఆచార్యులు ఏమంటారంటే, శత్రుత్వంతో ఉన్నప్పటికి కూడా భగవన్నామాన్ని స్మరిస్తే వాళ్ళకి ఎంత బెనిఫిట్ వస్తుంది అని చెప్పడానికి అందరూ చూస్తుండగానే వాళ్ళు మర్జైపోతారు భగవంతుల్లో. అది ప్రూవ్ చేయడానికి. కానీ ఎవరైనా శత్రుత్వంతో భగవన్నామాన్ని జపిస్తే వాళ్ళ జీవితంతో జపించలేరు, ఎందుకంటే వాళ్ళు భక్తులుగా మారిపోతారు. కానీ ఒక్క శిశుపాలుడు వాళ్ళకి మాత్రమే కేవలం అది భగవంతుడి యొక్క పొటెన్సీ ఉండడం వల్ల ఒక స్పెషల్ కేసు వాళ్ళు. అందుకు ఒక పక్క నామాన్ని జపిస్తూ ఎన్నిటి మెయింటైన్ చేశారు. అయినా భగవంతుడితో శత్రుత్వం మెయింటైన్ చేయాలంటే చాలా చాలా కష్టం. అది చాలా చాలా కష్టం. ఒక శ్లోకంలో రాస్తారు, వరాహదేవుడు హిరణ్యాక్షని చంపడానికి వచ్చినప్పుడు, నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపడానికి వచ్చినప్పుడు, నరసింహస్వామి యొక్క ఉగ్ర రూపం, ఒక యూనివర్స్ కోపం మొత్తం భగవంతుడిలో ఉంటే ఆ కోపం మొత్తం ఒకరి మీదనే డైవర్ట్ అవుతుంది, హిరణ్యకశిపు. దాన్ని తట్టుకోవాలంటే సామాన్యులు తట్టుకోలేరు, మళ్ళీ భక్తులే కావాలి దాన్ని తట్టుకోవాలన్నా. కానీ ఎందుకు? భగవంతుడికి వీర రసం ఇవ్వడానికి. సో కాబట్టి ఇక్కడ భగవన్నామం యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి చెప్తున్నారు. ఓకే, అందుకే సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి నా ప్రియం, ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. కాబట్టి భక్తులందరూ కూడా భగవంతుడికి సేవాభావంతో భక్తి చేయాలి. ఎందుకంటే ఇక్కడ అంటారు, భక్తులు అనేవారు ఒక గోల్డ్ రింగ్ అయితే అందులో ఉంటే మధ్యలో ఒక డైమండ్, అది భగవంతుడు లాంటిది. అప్పుడు చూడడానికి చాలా అందంగా ఉంటుంది అన్నమాట. అదే ఒక డైమండ్ రింగ్ తీసేయండి, అది జస్ట్ ఒక డిప్రెషన్ కనిపించింది గోల్డ్ రింగులు, అప్పుడు చూడడానికి అసహ్యంగా ఉంటుంది. అదేవిధంగా భక్తులు ఎవరైనా కానీ భగవంతుడి సేవాభావంతో ఉన్నప్పుడు చాలా అందంగా కనిపిస్తారు. ఆ సేవాభావాన్ని తీసేసిన తర్వాత భక్తులు ఇంకే పని చేసినా కానీ వాళ్ళు ఒక భౌతికంగా ఉన్నప్పుడు చాలా అసహ్యంగా కనిపిస్తారు అనమాట. సో అందుకే భగవంతుడు ఒక స్టెప్ ముందుకుంటాడు, నేను నా భక్తులకి చాలా ప్రియంగా ఉంటాను అని. ఓకే, ఇప్పుడు మనం ఫర్దర్ శ్లోకంకి వెళ్దాం. 9.30. अपि चेत्सु दुराचारो भजते मामनन्यभाक् साधुर्येव समन्तव्या सम्यक् व्यवसितो हि सा. अपि चेत्सु दुराचारो भजते मामनन्यभाक् साधुर्येव समन्तव्या सम्यक् व्यवसितो हि सा. अपि चेत्सु दुराचारो भजते मामनन्यभाक् సాధుర్యేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సా. మీరు ఎవరైనా చెబుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ.
అభిచేత్సు దురాచారో భజతే మామానన్యభాక్ సాధురేవ సమస్తవ్యః సమ్యగ్ వ్యవసితో హి సహా. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. హరే కృష్ణ. అపి చేత్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమస్తవ్య సమ్యగ్ వ్యవసితో హి సహా. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభు. హరే కృష్ణ. అపి చేత్సు దురాచారో భజతే మామనన్యభాకు సాధురేవ సమస్తవ్య సమ్యగ్ వ్యవసితో హి సహా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. పాపి చేస్తూ దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమస్తవ్యః సమ్యగ్యోసితో హి సహ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? ఓకే. అనువాదం. మిక్కిలి హేయమైనటువంటి కార్యము ఉనరించినప్పటికీ మానవుడు భక్తియుక్త సేవయందు నియుక్తుడై ఉన్నచో అతడు తన సంకల్పమున స్థిరనిశ్చుడై ఉన్నందున అతనిని సాధువుగానే పరిగణించవలెను. భక్తులకి ఒక మెట్టు కొంచెం భగవంతుడు ఒక స్టెప్ ముందుకే వేస్తాడు అనడానికి ఈ శ్లోకం ఉదాహరణ అండి. ఇందాక చెప్పాడు, ఈ శ్లోకంలో ఉదాహరణ చూపిస్తున్నాడు. ఏంటి? అపిచేత్సు దురాచారం. దురాచారం కూడా కాదు, సుదురాచారం. దురాచారం అంటే ఒక అబామినబుల్ యాక్టివిటీ, ఒక చెడు పని. సుదురాచారం అంటే చాలా హీనమైన పని. అపిచేత్ సుదురాచారు బట్ భజతే మాం అనన్యభాక్. ఒకవేళ ఒక భక్తుడు, ప్రభువుల వారు రాస్తారు, ప్రతి జీవుడికి 2 పొజిషన్స్ ఉంటాయండి. ఒకటి తన కాన్స్టిట్యూషనల్ పొజిషన్, అంటే తను ఆత్మ భగవంతుడికి సేవ చేయడం, భక్తి చేస్తూ వెళ్తూ ఉంటాడు. రెండవది ఈ దేహాన్ని ధరించినప్పుడు ఈ దేహానికి సంబంధించిన నియమాలు కూడా చేస్తూ ఉంటాడు. ఈ 2 ప్యారలల్గా అంటే సమాంతరంగా వెళ్తూ ఉంటాయి. అంతవరకు నో ప్రాబ్లం. కొన్నిసార్లు అపోజ్ జరుగుద్ది. ఎందుకంటే సోలుకు సంబంధించిన యాక్టివిటీస్ ఏమో డివోషనల్ యాక్టివిటీస్, దేహానికి సంబంధించిన పనులు కొంచెం అబామినల్గా మారిపోతాయి కొన్ని సిచ్యువేషన్స్లో ఆ ధర్మాలు. ఇంకొన్నిసార్లు ఎలా జరుగుతాయి అంటే చాలా కండెమ్నబుల్, అంటే నిషిద్ధం, ఇది చెయ్యకూడదు అన్న స్థితిలో కూడా కొన్నిసార్లు కొంతమంది సాధువులు, కొంతమంది అలా చెయ్యొచ్చు. కొన్ని నిషిద్ధమైనటువంటి కర్మలు. దానికి భగవంతుడు అంటున్నారు, అపిచేత్, ఒకవేళ బై ఛాన్స్ ఇలా భక్తి చేస్తున్నప్పుడు అనుకోకుండా ఇలా ఒక పిట్ఫాల్ జరిగినప్పుడు, ఇలాంటి ఒక ఫాల్ డౌన్ జరిగినప్పుడు, ఇలాంటి ఒక సుదురాచారం జరిగినప్పుడు వారు మళ్ళీ తిరిగి వచ్చి భజతే మాం అనన్యభాక్, భగవంతుడి యొక్క భక్తి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని చాలా దృఢ నిశ్చయంతో మళ్ళీ వారు కానీ భక్తి చేసినట్లయితే వాళ్ళని సాధుర్యేవ సమంతవ్యా సమ్యక్ వ్యవసితో హిసా. సమ్యక్ వ్యవసిత, వ్యవసాయాత్మక బుద్ధి అనుకున్నాం మనం, ఒక శ్లోకం వచ్చింది. ఇందులో కూడా వ్యవసితి అంటే పూర్తి దృఢ నిశ్చయంతో, డిటర్మినేషన్ తోటి, సమ్యక్ కంప్లీట్గా. అలా కానీ వారు భక్తి చేసినట్లయితే వారిని నువ్వు సాధువుగానే పరిగణించాలి అని చెప్పారు. సాధువుగానే పరిగణించాలి. ఇక్కడ మనందరికీ డౌట్ రావచ్చు, అరే అంత పెద్ద అబామినల్ యాక్టివిటీ చేశాక మళ్ళీ అతను ఎలా ట్రస్ట్ చేయాలి అని. అందుకే ఇక్కడ భగవంతుడు అంటున్నారు, సమ్యక్ వ్యవసితో హిస. అప్పుడు వాళ్ళు ఎంత డిటర్మినేట్గా ఉంటారంటే అందరూ చూస్తున్నప్పుడు కూడా వాళ్ళు 16 అంటే ఇంకా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క జీవన స్టైల్ ఎలా మారిపోద్దంటే
నిరంతరం 16 మాల అంటే ప్రతిరోజు 16 మాలలు చేయడం, ఏదో ఒక సేవలో ఉండడం. హ్మ్. ఇంకా వాళ్ళు చేసినటువంటి అన్ని రకాల భౌతికమైన కార్యకలాపాలను చాలా నీట్ అండ్ క్లీన్‌గా ఉంచుకుంటారు. మళ్ళీ అలాంటివి జరగకుండా. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే కన్సిడర్ తీసుకోవాలి. అలా కాకుండా ఒకసారి తప్పు చేసేసాంలే, తర్వాత రెండోసారి, మూడోసారి, నాలుగోసారి అలా కమిటెడ్ చేస్తూ ఉంటే అలాంటి వారిని అలా చూసి చూడకూడదండి. ఇక్కడ ఎలా చెప్తున్నారంటే ఒక హైవే ట్రాక్ మీద భక్తిలో వెళ్తున్నప్పుడు సడెన్‌గా ఏదో తెలియకుండా సడెన్‌గా ఒకటి జరిగిపోయింది. ఒక భౌతికంగా. ఆ టెంపర్‌లో ఏదోకటి జరిగిపోయింది. అలా జరిగిపోయిన తర్వాత తను మళ్ళీ ఈ ట్రాక్‌లోకొచ్చి అదే విధంగా వెళ్తున్నప్పుడు అప్పుడు మాత్రమే. అంతేగాని వాలంటరీగా ప్లాన్ చేసుకొని ఇలా తప్పులు చేద్దాం అనుకున్న దానికి భగవంతుడు ఇలా చెప్పలేదండి. హ్మ్. నరసింహ పురాణంలో కూడా సేమ్ ఇలాగే ఉంటుందనమాట. ఏముంటదంటే, భగవతి చాహరౌ అనన్యచేత వృషమాలినోపి విరాజతే మనుష్యా నహి శశకలుషాచ్ఛబి కదాచి తామీర పరాభవతం ఉపైతి చంద్ర. అక్కడ ఏం ఉపమానం ఇస్తారంటే, ఎవరైతే సిన్సియర్‌గా భక్తిలో ఉంటూ ఎప్పుడన్నా కొంచెం కొన్ని అబామినబుల్ యాక్టివిటీస్ చేసినప్పుడు వాటిని ఎలా చూడాలి మళ్ళీ వాళ్ళు తిరిగి భక్తిలోకొచ్చి భక్తి చేస్తుంటారు. కానీ వాళ్ళకున్నటువంటి స్థితిని మనం ఎలా చూడాలంటే, ఒక ఫుల్ మూన్ పౌర్ణమి రోజు పూర్తిగా చంద్రుడు కనిపిస్తున్నప్పుడు ఆ చంద్రుడి మీద కొన్ని స్పాట్స్ ఉంటాయి. రాబిట్ ఆకారంలో ఒక కుందేలాగా కొన్ని స్పాట్‌లాగా ఉంటాయి. ఆ స్పాట్‌లు ఉన్నప్పటికి కూడా చంద్రుడి నుంచి వచ్చేటువంటి చంద్రకాంతిని ఆ స్పాట్‌లేం ఆపలేవు. అదేవిధంగా యాక్సిడెంటల్‌గా ఫాల్ డౌన్ జరిగితే భక్తులు వాళ్ళని సెయింట్లీ క్యారెక్టర్, సాధు లక్షణాల నుంచి వాళ్ళని దూరం చెయ్యలేరు అని నరసింహ పురాణంలో చెప్తారనమాట. సో, కాబట్టి మనం దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని నేను తప్పులు చేసిన ఏం కాదులే భగవంతుడు చూస్తాడు. అలా కాకుండా ఇదొక ఇన్‌స్పిరేషన్ అన్నమాట. మరి మనం నీరస పడిపోకుండా భగవంతుడు నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు. మనం సిన్సియర్‌గా ఉన్నప్పుడు. ఒకవేళ అలా కాదు ఇప్పటివరకు రిపీటెడ్‌గా మిస్టేకులు చేసినా కానీ, మనకు శాస్త్రంలో ఆహ్, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్‌లు మాధురి కథబ్బడిలో ఒక మాట రాస్తారు. ఏంటంటే, ఎవరైనా హరినామం గాని జపించినట్లయితే వాళ్ళకున్నటువంటి అన్ని రకాల పాపాలు, అన్ని రకాల దోషాలు పోతాయి. మరి ఆ తర్వాత ఎక్స్‌ట్రా దోషాలు చేస్తే అప్పుడేమొచ్చుద్దంటే అది నామాపరాధం కిందొచ్చుద్ది. అంటే నువ్వు నామాన్ని జపిసి చేసిన అపరాధం కిందొచ్చుద్ది. హ్మ్. జనరల్‌గా ఎవరైనా చరణామృతం కొంచెం తీసుకున్న, ప్రసాదం కొంచెం తీసుకున్న వాళ్ళకి వెంటనే కృష్ణ ప్రేమ రావాలి. అలా రాలేదు అంటే దాని అర్థం ఏంటంటే నామం జపిస్తూ కొన్ని అపరాధాలు జరుగుతున్నాయి అర్థం. మరి అలా నామాన్ని జపిస్తే అపరాధం. ముఖ్యమైన అపరాధం ఏంటంటే మన నామం జపిస్తే మన మనసు ఎక్కడో ఉండడం. ఇది ముఖ్యమైనటువంటి అపరాధం. మరి ఇలాంటి ఒక అపరాధం నుంచి మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్‌లు ఒక సమాధానం చెప్తారు. యెస్. ఎవరైతే అపరాధం లేకుండా నామాన్ని గాని జపిస్తారో వాళ్ళ ప్రాసెస్ క్లియర్. వాళ్ళకి వెంటనే వాళ్ళు అన్ని రకాల మిజరి నుంచి, దుఃఖం నుంచి వాళ్ళు వెంటనే బయటపడతారు. నామంని జపిస్తూ అపరాధం చేయకుండా ఉండాలి అంటే. మరి నామాన్ని జపిస్తూ అపరాధం చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అప్పుడు విశ్వనాథ్ చక్రవర్తి అంటారు. ఏమంటారంటే, నామాపరాధజాతానాం నామాన్యేవ హరత్యగం. అంటే నామాపరాధ జాతం అంటే నామపరాధంతో వచ్చినటువంటి ఏవైతే మనకు అడ్డంకులు ఉన్నాయో అవి ఎలా పోతాయి అంటే అవి నామం ద్వారానే పోతాయంట. నామాన్ని ఏవ హరత్యగం. మళ్ళీ తిరిగి నామాన్ని జపించాలి. ఉమ్. దీనికి ఉదాహరణ ఏం చెప్తారంటే, భూమోర్స్ఖలిత పాదానాం భూమిరేవ అవలంబనం. భూమోర్స్ఖలిత పాదానాం అంటే దాని అర్థం, చిన్నప్పుడు మనం అడుగులు వేస్తున్నప్పుడు భూమోర్స్ఖలిత పాదానం కాలు స్లిప్ కింద భూమి మీద పడిపోతాం. అయ్యో నేను భూమి మీద పడిపోయాను అని భూమి విడిచిపెట్టి మనం ఎక్కడికైనా వెళ్తాం, ఎక్కడికెళ్ళి మన భూమి మీదనే ఉండాలి. సో భూమిని ఆధారం చేసుకుని భూమో రేవ అవలంబనం, భూమిని ఆధారంగా చేసుకుని మళ్ళీ మన పైకి లేయాలి. అదేవిధంగా నామాపరాధ జాతానం నామాని ఏవ హరత్యగం. మనం విధంగా నామాన్ని జపిస్తున్నప్పుడు ఏదైనా ఇలాంటి అపరాధాలు జరిగితే అపిచేత్సు దురాచారు ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళని సాధువులను ఎందుకు చూడాలంటే వాళ్ళు తిరిగి మళ్ళీ నామాన్ని చాలా దృఢంగా జపిస్తారు. ఈసారి నామాన్ని జపించినప్పుడు ఎలా ఉంటారంటే చాలా మొరూస్. ఛీ నేను అలా ఎలా ఉంటాను, ఇంత ఇన్అటెంటివ్గా ఎలా ఉంటాను, కొంచెం స్ట్రాంగ్గా. అలా మనం ఒక రిమోర్స్ఫుల్ మూడ్తో జపించినప్పుడు అది మనకు నామభాష స్టేజ్కి తీసుకెళ్ళొద్ది. నామభాష అంటే నామపరాధ, నామభాష, శుద్ధనామం.
అట్లీస్ట్ మిడిల్ లెవెల్కి తీసుకెళ్తుంది. అజామిలుడు చిట్ట చివరిలో నారాయణని పిలిచినప్పుడు నామాభాష స్టేజ్లో పిలిచాడు. శుద్ధనాం అంటే ప్రేమతో పిలవలేదు నారాయణని, కానీ అట్లీస్ట్ నామాభాషతో స్టేజ్తో పిలిచిన అన్ని రకాల పాపాలు కొట్టుకొని పోయాయి. సో మనం కూడా రిపెంటెడ్ రిమోర్స్ఫుల్ మూడ్ తోటి కృష్ణ, ఎస్ ఐ డిడ్ సమ్ మిస్టేక్స్ బట్ నౌ ఐఎమ్ రిపెంటింగ్, నేను చాలా సిన్సియర్గా జపించుతాను అన్నప్పుడు ఎస్ వెంటనే మన నామాభాష స్టేజ్కి వెళ్ళిపోతాం. అందుకోసమనే చెప్పారు ఇక్కడ. మనకేం చెప్పారంటే అలాంటి ఒక భక్తుడు చాలా సమ్యక్ వ్యవసితో హిస, చాలా దృఢ నిశ్చయం తీసుకుని చెప్పిస్తున్నప్పుడు తనని ఒక సాధువులాగే చూడాలి అని మనకి ఇక్కడ చెప్తుంటారు అనమాట. ఓకే, సరే, ఇవాళకి చివరి శ్లోకం 9.31. క్షిప్రం భవతి ధర్మాత్మా శాశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయా ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. ఇక్కడ వచ్చింది శ్లోకం. క్షిప్రం భవతి ధర్మాత్మా శాశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయా ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. క్షిప్రం భవతి ధర్మాత్మా శాశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయా ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. మీరు ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ. క్షిప్రం భవతి ధర్మాత్మా శాశ్వశాంతిని గచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. హరే కృష్ణ. హరే కృష్ణ. క్షిప్రం భవతి ధర్మాత్మా శాశ్వత్ శాంతి గచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నామే భక్త. ఓకే, అనువాదం. అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందును. ఓ కౌంతేయ, నా భక్తుడెన్నడు నశింపుడు అని ధైర్యంగా ప్రకటించుము. కృష్ణుడు చెప్తున్నాడు. నేను చెప్తే అందరూ తప్పుగా, అమ్మో కృష్ణుడు మళ్ళీ మాట తప్పుతాడేమో. ఎందుకంటే ఆయనకి ఎవరైనా భక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నీ మర్చిపోతాడు. ఆయన ఇచ్చిన మాటలు కూడా మర్చిపోతాడు. భక్తులకి ఏం చేయాలి? సో నేను చెప్తే ఏమైనా భక్తుల కోసం ఏమైనా వెనక్కి తీసుకుంటానేమో, కానీ నా భక్తులు ప్రతిజ్ఞ చేస్తే దాన్ని నేను ఎప్పటికీ నెరవేరుస్తాను. అది అందరికీ తెలుసు. అందుకే నువ్వు ప్రతిజ్ఞ చేయి. కౌంతేయ, ఓ కుంతి పుత్రుడా, డిక్లేర్ బోల్డ్లీ కౌంతేయ ప్రతిజానేహి నమే భక్త ప్రణశ్యతి. నా భక్తులకి నాశనం అనేది ఉండదు, ప్రణాశనం అంటే నా దర్శనం వాళ్ళు నిరంతరం చూస్తూనే ఉంటారు, ఎప్పుడు నన్ను స్మరిస్తూనే ఉంటారు, నన్ను ఎప్పుడు చూడకుండా ఏం పోరు వాళ్ళు అని ఇక్కడ చెప్తారనమాట. సో ఇక్కడ మనకు అనిపించవచ్చు ఏంటంటే, అరే ఇందాకేమో భగవంతుడు 7వ అధ్యాయంలో ఏం చెప్పారు? ఎవరైతే దుష్కృతులు ఉంటారో అలాంటి వారికి నా భక్తి ఎప్పటికీ రాదన్నారు. ఇక్కడ వీళ్ళు దుష్కృతి చేసినా కానీ క్షిప్రం భవతి ధర్మాత్మ, వీళ్ళ వెంటనే ధర్మాత్మలు అవుతానంటున్నారు భగవంతుడు. అంటే ఇక్కడ అర్థం, ఎవరైతే భక్తిలోకి వచ్చి భగవంతుడే సెంటర్గా ఉంచుకొని హరినామాన్ని జపిస్తున్నారో వాళ్ళకున్న కంటామినేషన్ మొత్తం పోతూ ఉంటుంది. కానీ ఎవరైతే అలా భగవంతుని సెంటర్గా ఉంచుకోకుండా మామూలుగా వేదిక కర్మలు అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆమె చేసిన పాపాలకి ఇది పోగొట్టుకోవాలి, ఈ పరిచయాలు చేయాలి అంటే, సో అలాంటి వారిని తిరిగి భక్తిలోకి రప్పించడం చాలా కష్టమేమో, కానీ భగవంతుడినే కేంద్రీకృతంగా ఉంచుకుంటూ భగవన్నామాన్ని జపిస్తున్నప్పుడు ఆ పొటెన్సీ అనేది ఎలా యాక్ట్ అవుతుందంటే, అప్పుడప్పుడు మనం ఏదైనా అకేషనల్ ఫాల్ డౌన్ జరిగినా కానీ భగవంతుడు రెక్టిఫై చేస్తాడు. ఏ విధంగా రెక్టిఫై చేస్తాడు అంటే, భగవంతుడు మళ్ళీ మనకు అలాంటి పనులు చెయ్యకుండా ఉండేటువంటి శక్తినిస్తాడు. అది హరే కృష్ణ మంత్రం యొక్క గొప్పతనం. అది ఎప్పుడు ఎవరైతే సిన్సియర్గా సమ్యక్ వ్యవసితో హిసా, ఇందాక శ్లోకంలో చెప్పారు, ఎవరైతే అలాంటి ఒక దృఢ నిశ్చయంతో జపిస్తారో, దృఢ నిశ్చయంతో భక్తి చేస్తారో అలాంటి వారికి మాత్రమే భగవంతుడి ప్రొటెక్షన్ ఇచ్చారు. అందుకోసం భగవంతుడు ఇక్కడ అంటున్నారు, పరుపల వరకు పర్పట్లు కూడా రాస్తారు, హరే కృష్ణ మంత్రం రాస్తారు. ఎందుకంటే ఎవరైనా కానీ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పిస్తూ ఉంటారు సిన్సియర్గా. ఈ అకేషనల్గా యాక్సిడెంటల్గా జరిగే ఫాల్ డౌన్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేయబడతారు, రక్షించబడతారు.
అని ఇక్కడ ప్రభుపాదుల వారు రాశారనమాట. ఓకే, ఇదండి ఇవాళ సెషన్. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలియుగ పావన హరినామ సంకీర్తన కీ జై. అనంత కోటి వైష్ణవ వృంద కీ జై. రామాచార్య హరిదాస్ ఠాకూర్ కీ జై. వైష్ణవ ఠాకూర్ శ్రీలా ప్రభుపాద్ కీ జై. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఒక స్మాల్ క్లారిఫికేషన్ కావాలి. ఎస్ ప్రభు. ఇప్పుడు నిర్జల ఏకాదశి వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు. ఎస్. అది 25th 26th అని కొద్దిగా కన్ఫ్యూజన్ లో ఉన్నారు చాలా మంది. అందుకని మీరు మీ సెంటర్ ప్రకారం నాకు ఎప్పుడు చేసుకుంటున్నారా అని క్లారిఫికేషన్. ఓకే, మనం వైష్ణవ్ క్యాలెండర్ యాప్లో మనం లొకేషన్ పెట్టుకోవాలి. ఆ లొకేషన్ తగ్గట్టుగా డేట్స్ ఉంటాయి. అదే నేను చెప్తాను, మన గ్రూప్లో ఇన్ఫార్మ్ చేస్తాను. హైదరాబాద్ లొకేషన్ ప్రకారం చెప్తాను నేను. ఓకే. ఓకే ఓకే ఓకే. హరే కృష్ణ.